హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఎప్పుడు కొర్రలతోటి ఒకే రకంగా రైస్ చేసుకొని బోర్ వస్తుందా? ఈసారి మిల్లెట్స్ తోటి కట్టె పొంగలి ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కట్టె పొంగలి అనగానే అన్నంతో చేస్తారని దాన్ని దూరం పెడతారు కదా. వెయిట్ లాస్ వాళ్ళకి, అలాగే షుగర్ పేషెంట్లకి ఈ కొర్రలతోటి కట్టె పొంగలి చేస్తే చాలా బాగుంటుంది. హెల్తీగా ఉండాలి, ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మిల్లెట్స్ని మన డైట్లో తప్పకుండా చేర్చుకోవాల్సిందే. ఇప్పుడు కొర్రలతో కట్టె పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 గ్లాసు కొర్రలు తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు పెసరపప్పు, ఇవి 2 తీసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని నానేసుకోవాలి. ఇక్కడ కొర్రలు అనేది కంపల్సరీగా 7 to 8 hours నానాలి. నానిన తర్వాతనే ఏ వంటైనా చేసుకోవాలి. కొర్ర అన్నం కానీ, కొర్ర కిచిడి కానీ, ఇలా కొర్ర కట్టె పొంగలి కానీ, స్వీట్ కానీ ఏదైనా కంపల్సరీ మిల్లెట్స్ అనేవి 7 to 8 hours నానేయాలి. ఒక్కసారి కొర్రలు నానేసుకున్నామంటే చేయడం చాలా ఈజీ. 10 నిమిషాల్లో కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసి వేపాలి. వేపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపాలి. అలాగే కొన్ని పల్లీలు, కొన్ని కాజు కూడా వేయాలి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి వేపాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత ముందుగా నానేసి పెట్టుకున్న కొర్ర బియ్యం ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వేసేయాలి. ఇక్కడ నేను ఆయిల్ అనేది కోల్డ్ పేస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇలా కొర్రలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత వాటర్ పోయాలి. 1 గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున వాటర్ పోయాలి. పోసిన తర్వాత కొంచెం అంతా ఉప్పు వేయాలి. ఇక్కడ నేను ఉప్పు అనేది బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ రానియాలి. 4 విజిల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి కట్టె పొంగలి ఎంత బాగా ఉడికిందో. దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, పల్చగానే ఉండాలి. ఏ మిల్లెట్స్ అయినా ఇలా పల్చగా చేసుకొని తినాలి. ఇలా తినడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు అనేటివి మనకి బాగా అందుతాయి. అలాగే మిల్లెట్స్ తింటే కంపల్సరీగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది కట్టె పొంగలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.